హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను నా ఓల్డ్ ఫ్రెండ్ని కలవటానికి తన ఇంటికి వెళ్తున్నాను. ఇట్స్ బీన్ లైక్ సో లాంగ్ అనమాట. మేమిద్దరం కలిసి మళ్ళీ అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు చాలా మెమరీస్ గుర్తొస్తాయి కదా. నేను ఆల్రెడీ లేట్ వచ్చానని చెప్పి మా ఫ్రెండ్ చాలా కోపంగా ఉంది. ఏంటమ్మా ఎప్పుడొచ్చావు? ఇప్పుడే. సరే కానీ ఏంటి మొక్కలు? ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్. ఇండోర్ ప్లాంట్స్ మరి అవుట్డోర్ లో పెట్టేవేంటి? ఎందుకంటే ఇండోర్ ప్లాంట్స్ కి సన్లైట్ లేకపోతే ఉండట్లేదు కాబట్టి. అవునా? అస్సలు ఏం ప్లాంట్స్ ఇవి? ఇది జీజీ ప్లాంట్. యాక్చువల్గా ఇది లోపలికి బయటికి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు, కొన్ని రోజులు లోపల పెట్టి కొంచెం సన్లైట్ ఇచ్చి అట్లా. ఓకే. కానీ మనకున్న బతకానికి ఇదే ఎక్కువ. ఇదేం ప్లాంట్ ఇది? ఇది యాక్చువల్గా బ్రయోఫిలం అని మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం. ఇది ఒక ఆకు తీసి ఇట్లా మట్టిలో పెడితే ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి చూడు, ఇవన్నీ మళ్ళీ ప్రొపగేట్ అవుతాయి అనమాట. ప్రతి ఒక్కటి ఒక్కొక్క మొక్కలాగా. ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది కదా. దీనివల్ల యూజెస్ ఏమైనా ఉన్నాయా? జనరల్గా ఇది మనం ఒక ఆకు తింటే కిడ్నీలో స్టోన్స్ రావు అని అంటారు. లేదు బట్ యా, ఈ డెజర్ట్ రోజ్ ప్లాంట్ ఇవన్నీ మ్యాక్సిమం ఇండోర్వే. బట్ తులసి మొక్క, అలోవెరా, ఇవన్నీ డ్వార్ఫ్ స్నేక్ ప్లాంట్స్ అనమాట. ఇదొకటి స్నేక్ ప్లాంట్ అండ్ అదొకటి. వావ్, కృష్ణుడు చూడండి ఎంత బాగా పెట్టుకుందో, తిన్న ఎంత బాగా డెకరేట్ చేసిందో. ఈ ప్లేస్ అంతా డెకరేషన్తో ఫిల్ చేసేసింది. రంగురంగుల ఇల్లు. ఇదేం ప్లాంట్ ఇది? ఇది ఇండోరేనా? అన్ని ఇండోర్ ప్లాంట్స్. ఏంటి? స్పైడర్ ప్లాంట్. ఇది ఒకటి తెలుసు మనకి. వావ్, ఇవి కూడా అన్నిటి మధ్యలో కృష్ణుడి విగ్రహం చాలా బాగుంది. మనీ ప్లాంట్. దీని మీద కూడా ఏదో వేసింది. హూ ఇస్ హీ? హీఈస్ రాజస్థానీ గై. రాజస్థానీ గాయ్. సమ్ ర్యాండమ్ గాయ్. అంతే, అతను ఒక గై, ఇతను ఒక గర్ల్ అంతే. ఓ, ఇక్కడ ఒకటి. ఓకే, రాజస్థానీ స్టైల్ ఆఫ్ పెయింటింగ్. సో బేసికలీ ఏంటంటే అటు ఇటు ఇది మాస్ స్టిక్ అంతే, జస్ట్ అది పట్టుకుని పాకడానికి. అక్కడ వరకేనా? అంటే దీని ఇక్కడ వరకు వచ్చాక ఎటైనా మనం ఇలా ఎక్కించేసుకోవచ్చు క్రీపర్ లాగా. సో ఏంటంటే ఇవి రెండు రకాల మనీ ప్లాంట్స్ కదా. డార్క్ కలర్ ఎప్పుడు ఫాస్ట్గా వస్తుంది అనమాట. ఇది కూడా బాగుంది. ఇది జస్ట్ ఒక ఏనుగంబారి లాగా. ఇది ఇల్లు. ఏ, నువ్వేసిన పెయింటింగా? యా, నేనేసిండే. ఎంత డీటెయిల్డ్గా వేసావు, ఎంత కలగా ఉందో పెయింటింగ్. ఇది యాక్చువల్గా ఒక 2-3 డేస్లో వేసేసిన పెయింటింగే. కాకపోతే దాన్ని ఇంట్లో పెట్టుకుందాం అనేసి ఫ్రేమ్ చేయించి అంతా సెటప్ చేశాను అనమాట. బ్యాక్గ్రౌండ్ క్యాన్వా కదా? క్యాన్వస్. క్యాన్వస్ మీద వేసేసావు. క్యాన్వస్ మీద వేసేసి వార్నిష్ చేసి దానికి గ్లాస్ వేయించేసాం అనమాట. దుమ్ము పట్టకుండా ఉంటుంది, ఈజీ ఫర్ మెయింటెనెన్స్ అని. బట్ ఫ్రేమ్ కూడా కరెక్ట్గా సెట్ అయింది. లైక్ పోర్ట్రేట్ ఏదో బయట కొన్న పెయింటింగ్ లాగా. 2-3 డేస్ అంటే టోటల్ నైట్ అవుట్ చేసావా? యా, బ్రేక్స్ తీసుకుని. లేదు, బ్రేక్స్ కాదు కానీ లైక్ మార్నింగ్ టు నైట్ వరకు వర్క్ అయిపోయాక స్టార్ట్ చేసేయడం అన్నట్టు. చాలా బాగుంది పెయింటింగ్. ఇక్కడ సిగ్నేచర్ కూడా పెట్టుకుంది, మేఘనా మేకా అని. ఇది కూడా డిఫరెంట్ పెయింటింగ్. మెయిన్ ఏంటంటే మా ఫ్రెండ్ కొంచెం ఆర్ట్స్ చేసే క్రియేటివిటీ ఉందన్నమాట. చూడండి ఎంత బాగా వేసిందో పెయింటింగ్. ఏదో ఒక థీమ్ లో పెయింట్ చేస్తానే ఉంది. బేస్ వచ్చేది ఏదో వుడ్ అనుకుంటా. అది యాక్చువల్గా వుడెన్ లాగ్ నుంచి కట్ చేసింది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు చూస్తే ఈ సైడ్స్ అంతా కూడా ప్రాపర్ వుడెన్ బార్క్ నుంచి కట్ చేసింది. సో ఏంటంటే అన్నిట్లో సాలిడ్ కలర్ వేసేయకుండా దీనికి మనం బ్యాక్గ్రౌండ్ న్యాచురల్గా రీటైన్ చేస్తూ కొద్దిగా హైలైటింగ్స్తో. ఏం థీమ్ ఇది? ఇది జస్ట్ ఒక లేడీ, ఇది పట్టచిత్ర స్టైల్ అనమాట. ఈ స్టైల్ ఆఫ్ ఆర్ట్. పట్టచిత్ర స్టైల్. సో ఆ స్టైల్లో పెయింటింగ్ బాగుంది. ఇది శిల్పారామంలో కొన్నావా? యాక్చువల్లీ దివాళీ అప్పుడు మనకి బాగా అమ్ముతారు కదా ఇట్లాగా దీపం పెట్టుకునేవి. ఆ ప్లెయిన్వి తీసుకుని పెయింట్ వేసా. మనకి 3D లైనర్స్ వస్తాయి కదా, వాటితో మొత్తం పెయింట్ వేసా. బాగుంది. దాని లోపల నార్మల్గా క్యాండిల్స్, టీ లైట్స్ కానీ లేదంటే దీపం కానీ పెట్టుకోవచ్చు. నైస్. వావ్, చిన్ని కన్నయ్య. ఈయన ద్వారకా నుంచి వచ్చిన కృష్ణుడు.
ద్వారకా. ఇవంతా కూడా ద్వారకానా మెటీరియల్? మొత్తం అంతా వాళ్ళకి ఏంటంటే అక్కడ బాగా ప్రే చేస్తారు కదా, లైక్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఒక చిన్ని కృష్ణుడు ఉంటాడు అనమాట. బాగా డెకరేట్ చేసావు. ఈయన అక్కడ లడ్డు గోపాల్ అని అంటారు జనరల్గా. లడ్డు పట్టుకుని చేతితో పాకుతూ ఉంటారు అనమాట. సో అందుకని లడ్డు గోపాల్ అని అంటారు. మొత్తం జ్యువెలరీ అంతా శిల్పారామం మెటీరియల్ అనా? యాక్చువల్గా శిల్పారామం దగ్గర దొరికేవే, కానీ నాకు ఆన్లైన్లో ఇంకా చీపర్గా దొరికింది. ఆన్లైన్లో కొని హైట్ వైజ్గా సెట్ చేశా. 2-3 స్టేజెస్లో చేశాను అనమాట. ఇవి కూడా వదిలిపెట్టలేదు. ఇది మొత్తం ఏమైంది? అన్ని పెయింట్స్ వేసేసింది. ఇది ఫేక్ ప్లాంటే కదా? అది ఫేక్ ప్లాంట్, అమెజాన్లో కొన్నది. యాక్చువల్గా లోపల నార్మల్ ప్లాంట్స్ కూడా ట్రై చేశా, కానీ ఏంటంటే వాటి పీకాక్స్, ప్యారెట్స్, క్యామెల్స్. చాలా బాగుంది ఇది. ఇక్కడ బాబా ఉన్నారు. ఇది కూడా షిర్డీలో తీసుకున్నావా? ఇది షిర్డీ నుంచి వచ్చారు, నేను వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చా. యాక్చువల్గా నార్మల్గా కూడా పెట్టొచ్చు, బట్ ఈయనకి మనకు రోజు షాల్వా మార్చినట్టు నేను మంత్లీ ఒకసారి మారుస్తూ ఉంటాను. ఈ కింద స్టూల్ వచ్చేసి శిల్పారామం వెళ్ళిన అందరూ చూసే ఉంటారు, అక్కడి నుంచే తీసుకొని వచ్చా. ఒక పెద్ద పెయింటింగ్ ఒకటి ఉంది. ఇది కొంచెం యాక్చువల్లీ 10 to 15 days పట్టింది, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న బ్లాక్ ఏంటి అదేంటి డబుల్ కోటింగ్స్ చేయాల్సి వచ్చింది అనమాట ఫినిషింగ్ రావడానికి. సో ఇది చేశాక మళ్ళీ ఫ్రేమ్ చేయడానికి ఒక 1 week పైనే పట్టింది. వాళ్ళు కస్టమైజ్ చేశారు ఫ్రేమ్, ఎందుకంటే ఇంత పెద్ద పెయింటింగ్ వల్ల ప్లెయిన్ వేస్తే లుక్ ఉండట్లేదు, అందుకని సో ఇలా డిజైన్డ్ ఫ్రేమ్ కోసం. ఇంత పెద్ద ఫ్రేమ్ ఎందుకు వేసావు? అంటే హాల్లో పెట్టుకోవడం కదేనా? కాదు, యాక్చువల్గా ఇది ఒక విఐపి కోసం అని వేసాను. అయితే దీనికన్నా ముందు ఇంకొకటి వేసాను, అయితే అది కూడా ఫర్ సమ్ రీజన్ అది వెళ్ళలేదు ఆయన దగ్గరికి. తర్వాత ఇది వేసాక ఎన్నిసార్లు ట్రై చేసినా అతను అవైలబుల్గా ఉండకపోవడం, లేదా నాకు కుదరకపోవడం, ఇలాగ ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అంటే 2 years నుండి రొటేట్ అవుతుంది. ఇది నా దగ్గరే ఉండిపోయింది అనమాట. ఓకే, అంటే ఈయన వెళ్ళనన్నారు నీ దగ్గర నుండి. కుట్టాలి. టిష్యూ బాక్స్ అమెజాన్లో తెప్పించావు ప్లెయిన్ది? లేదు, వేరే దగ్గర చేయించాను. యాక్చువల్గా చేయించి నేను డ్రిల్ కొట్టించుకున్నాను అనమాట. నాకు చాలా బాక్సెస్ ఉన్నాయి ఇట్లా. పెయింట్ ప్యారెట్స్ పెయింటింగ్ వేసింది, లైక్ ఆర్గనైజ్ చేసుకుంది నీట్గా. కోస్టర్స్ కూడా పెయింటెడ్. బాగుంది. మేఘనాస్ కిచెన్ చాక్లెట్స్. చిలుకూరులో ఎక్కడ బయట స్టాల్స్లోనా? ఎంత పడింది ఇది? ఓ 550కి ఇది చాలా వర్త్. సో నేను వచ్చే ముందు కుకింగ్ చేసేసి ఉంచుతా అంటే వద్దు, మనం వచ్చిన తర్వాత కుకింగ్ చేసుకుందామని చెప్పాను. ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందాం, దానికోసం గరం మసాలా ప్రిపేర్ చేస్తుంది. రేషియోస్ నాకు తెలీదు, తన గరం మసాలా కాబట్టి తనకి కావాల్సినంత రేషియోస్లో వేసుకుంటుంది. వీడియోలో చూపించినట్టు మీరు కూడా వేసుకోవచ్చు. ఇక్కడ పక్కన చికెన్ ఫ్రై చేస్తుందన్నమాట. దానికోసం ఒక కడాయిలో నూనె వేసుకుని షాజీరా, పువ్వు, ఇలాచీ, లవంగాలు, అలాగే ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టిన తను కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి అదే చికెన్ని ఇందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై అయిన తర్వాత మళ్ళీ ఉప్పు కారం సరిపోయేలాగా చూసుకొని దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని ముందు మనం పట్టుకున్న గరం మసాలా పౌడర్ కొంచెం చల్లుకొని ఒకసారి స్టిర్ ఫ్రై చేసుకోండి. ఉడికిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ. పక్కనే ఆల్టర్నేట్గా చికెన్ దమ్ బిర్యానీ కోసం ఫస్ట్ బాస్మతి రైస్ని నానబెట్టేసుకుని బిర్యానీ హండీలో గరం మసాలా సరుకులు ఆయిల్లో వేయించుకొని కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేయించుకున్న తర్వాత వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ బాస్మతి రైస్ని వేసుకోవాలి. ఒక పక్కన మళ్ళీ చికెన్ మ్యారినేట్ చేసుకుంది ఫస్ట్ మేము ఒక బిర్యానీ చేసుకునే హండీలో ఫ్రై చేసుకొని దాని తర్వాత లేయర్ వైజ్ మేము ఇలా వేసుకున్నాము. వేసుకుని మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్,
మళ్ళీ కొత్తిమీర పుదీనా ఇవన్నీ లేయర్ బై లేయర్ వేసుకుని ఇంకా దమ్ చేసేసుకుంటామే. కొంచెం డిషెస్లో మా ఫ్రెండ్షిప్ని కలవటం వల్ల ఏమో చాలా టేస్టీగా వచ్చినాయి డిషెస్. దమ్ బిర్యానీ, దాంతోపాటు చికెన్ ఫ్రై, అలాగే రైతా, పక్కకే ఒక పెప్సీ. మంచిగా రైస్ పొడిపొడలాడుతూ వేడివేడిగా అసలు చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. మీలో దమ్ బిర్యానీ లవర్స్ ఎంతమంది ఉన్నారు? హిట్టే లైక్ బటన్. మంచిగా అలా ఫ్రై అయిన చికెన్ పీస్ని తీసుకుని దమ్ బిర్యానీ రైస్ని తీసుకుని మంచిగా అలా పెట్టుకుంటే బా స్వర్గం అండి. అసలు ఇంకేం అవసరం లేదు, అంత బాగా అనిపించింది. అది పాపం నేహ తిన్నాక ఐస్ బాక్స్ అడిగిందా? నేను తింటా ఫోటో పెడితే నాకు కూడా కావాలి అంది. అయితే సరే అని చెప్పి జెప్టోలో ఆర్డర్ పెట్టావా? యా, స్కిప్పీ ఐస్ బాక్స్. స్కిప్పీ ఫ్లేవర్స్ ఉన్నాయా? యా, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. కలర్ ఏ ఫ్లేవర్ బాగుంటుంది? ఇగో 6 ఫ్లేవర్స్ 12 పాప్స్, అంటే ఒక్కో ఫ్లేవర్కి 2 లాగా. ఎంత పడింది ఇది? ఇది అరౌండ్ 200 అనుకుంటా డబ్బా. మన చిన్నప్పుడు ఫుల్ తినేవాళ్ళం ఇది. ఐ విల్ ట్రై గ్రీన్ యాపిల్. ఇక్కడ ఇంకొక ఫ్రెండ్ కలిసింది, తను రావడానికి కొంచెం లేట్ అయింది. ఇప్పుడు చెప్తుంది తన గురించి అనమాట. తనే అడిగింది ఐస్ క్రీమ్ గురించి, అందుకే తెప్పించాను అని చెప్పేసి. తర్వాత ఆరామ్సే అలా కూర్చుని క్లాసిక్ కలెక్షన్, బాగుంది. ఇది కొంచెం జడా గుత్త పూసలు బాగుంది. దీనికి ఇయర్ రింగ్స్ మళ్ళీ సెపరేట్ కొనుక్కున్నాం మనం. 900 పడిందా? ఓకే. ఇది ఒకటి సింపుల్ గా బాగుంది. దిస్ ఈస్ లైక్ గోల్డ్ లానే ఉంది. అవును, మోడల్ బాగుంది అని. ఇది ఎంత పడింది ప్రైస్? అది 350, 200 అట్లా ఉన్నాయి రకరకాలు. బట్ నైస్. ఇవన్నీ మదీనాగూడలో ఒక షాప్లో తీసుకున్నా అని చెప్పింది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది నేను మీకు కింద ట్యాగ్ చేస్తాను. ఇదొకటి ఇంకా ట్యాగ్ ఓపెన్ చేయలేదా? ఓపెన్ చేయలేదు. 330. ఇంకొకటి ఇది కూడా బాగుంది, స్టోన్ది. ఇది కూడా చిన్న మినీ స్టోన్ వచ్చింది, బాగుంది. ఇది ఎంత పడింది? అది అంతే 200 అట్లా. ఓ నైస్. నాకు కాలేజ్ రావే, నాకు ఇది వదిలేడు బయట తీసుకెళ్ళే అని కాల్ చేసింది. వాడు లేలో మేడం లేలో వచ్చారైతే క్వాలిటీ లేలో లేలో అంటాడు. వదిలే భయ్యా మళ్ళీ వస్తాను అంటే, అరే లేడో మేడం ఇంకా ఎక్కువ లేలో లేలో అంటాడు. ఎంతసేపు కాల్ చేసి బయట తీసుకెళ్ళే. ఇది చూడు, ఇవి బాగున్నాయి. వీటిని ఏమో అంటారు కదా, ఇవి మీనాకారి ఇయర్ రింగ్స్. ఇది చూడు, కొన్ని ఆక్సిడైజ్డ్. ఇది బాగుంది. ఏంటిది? చిలక క్లే కాదు టెర్రకోట అనేది, టెర్రకోట అవి. దానికి కింద మీనాకారి పర్ల్స్ వచ్చి. ఇదిగో మంచి వైబ్రెంట్ కలర్స్, ఆక్సిడైజ్డ్. ఇవి కూడా మీనాకారి పెయింటెడ్వి. ఇది ఆక్సిడైజ్డ్ ఉంది. అయితే పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చి లక్ష్మీదేవి అన్నమాట. నెక్ పీసెస్ ఇలా. ఇది చూడు, బాగున్నాయి. కృష్ణ వస్తాడు. ఇది అప్పుడు ఎప్పుడో అఖిల వాళ్ళ కజిన్ ఎవరు అమ్మితే కొనుక్కున్నానే. అఖిల మా క్లాస్మేట్లే. ఇది ఒకటి ఆన్లైన్ ఇన్స్టాగ్రామ్లో సమ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఏ పేజ్ అది గుర్తుందా? ఉండాలి. ఇవి చిన్న ఇయర్ కుందన్ జ్యువెలరీ. ఇది 2000. ఓ ఇది 2 టైప్స్ కింద పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు, కానీ మాక్సిమం మనం ఇటే వాడతాం ఆన్లైన్. ఇగో ఇక్కడ మధ్య మధ్యలో మా అబ్బాయి కూడా ఎంటర్టైన్ చేస్తున్నాడు. అత్త హ్యాండ్స్ అప్ అని వాటితో గేమ్స్ ఆడుకుంటున్నారు వీళ్ళు. 1 గ్రామ్ 1 గ్రామ్ 1 గ్రామ్ 1 గ్రామ్ 1 గ్రామ్. చిన్న చిన్న మెటీరియలిస్టిక్ థింగ్. ఇది ఒక నో స్ట్రింగ్. ఇది బాగుంది. ఓ ఇది కూడా కొనింది, మరాఠీస్ది కదా. నత్ ఆక్సిడైజ్డ్. ఇవి బాగున్నాయి.
యా ఇవి చూడండి అనురాధ ఆర్ట్ జ్యువెలరీ అంట. మొత్తం దశావతారాల హారం. బాగుంది, క్వాలిటీ బాగుంది. రామ్ పరివార్ ఇది కూడా రామ్ పరివారం ఉన్నాయి. అన్ని క్లోజ్ చేస్తారు కదా డోర్స్. అలంకార్ జ్యువెలర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటే ఇవి బేగం బజార్లో తీసుకున్నది. రేపు చోకర్ దిస్ ఇస్ బ్యూటిఫుల్. ఇది ఒకటి బాగుంది. ఒక రకమైన 2250. ఇదా అదెంత పడింది? ఆ స్టోన్స్ ది బాగుంది. స్టోన్స్ ది 4000 ఎంత పడింది. చాలా బాగుంది. అది ఫుల్ స్టోన్ స్టడ్. అది ఇన్స్టాగ్రామేనా? లేదు, అది డైరెక్ట్ గా అమీర్పేట్ మన లాల్ బంగ్లా దగ్గర కొన్నా. కింద షాప్ ఉంటది. మరీనా బీచ్ అంటే నా ఇంటికి వచ్చినప్పుడు మరీనా బీచ్ లో చేసిన షాపింగ్. ఇన్ని పూసలు కొన్నారు. కుషాల్ ఈ సెట్ 15,000 అంట. నేను అన్న మా ఆయనతో 2 గ్రాములు బంగారం కొనుక్కునేటోళ్ళం కదా. అదే కదా, గోల్డ్ కొనుక్కోవాల్సింది. 2 grams గోల్డ్ వచ్చే దాంతో ఇలా సిల్వర్ది ఆక్సిడైజ్డ్ 15,000 ఇది సెట్. అప్పటి నుంచి సర్ప్రైజెస్ ఇవ్వద్దు. గోల్డ్ షాప్ తీసుకెళ్ళి గోల్డ్ కొనివ్వకండి, ఇలా కొనిచ్చారు గైస్. ఏం చెప్పాలి చెప్పండి. ఇలా ఇవన్నీ ఎక్కడి కలెక్షన్? చార్మినార్ లో ఉన్నాయి థ్రెడ్ బ్యాంగిల్స్. ఇవి కూడా కుందన్వి కూడా మొత్తం లాడ్ బజార్. ఏం బజార్? లాడ్ బజార్. అది ఎక్కడ ఉంటుంది? లాడ్ బజార్ చార్మినార్ ఉంటుంది కదా, దానికి రైట్ సైడ్ లో ఇది ఓకే. మొత్తం. స్టోన్ ది ఇది చాలా ప్రీమియం గా ఉన్నాయి. బాగుంది. నైట్ టైం ఏదైనా లైట్ కలర్ శారీ, పేస్టల్ కలర్ శారీ కట్టుకుంటే బాగుంటది. జ్యువెలరీ అయిపోయిన తర్వాత ఇలా వాచెస్ కలెక్షన్. తన దగ్గర అన్ని ఫాజిల్ వాచెస్ ఉన్నాయి. ఏంటి అన్ని ఫాజిలే పెట్టుకున్నా అంటే నాకు ఆ బ్రాండ్ నచ్చింది అని చెప్పేసి అంది. సో మేము ఇలా ఇంకా ఎన్ని చూసినా ఇలానే వెళ్తూ ఉంటుంది వీడియో. కాసేపు రిలాక్స్ అయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ దమ్ బిర్యానీ అందుకని పప్పు చేసి హోమ్మేడ్ పికిల్స్ ఉంటాయి అవి తీసింది. సో చాలామంది వాళ్ళ ఫ్రెండ్స్ని మిస్ అవుతూ ఉంటారు. మీరు కూడా మీ ఫ్రెండ్స్ని కలవండి, మెమరీ షేర్ చేసుకోండి, టైం స్పెండ్ చేయండి. ఇట్ ఈస్ ఈక్వల్ టు మీ మెంటల్ స్ట్రెంత్ని పెంచుతుంది అనమాట. ఒక ట్రిప్కి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత పీస్ఫుల్గా ఉంటుందో అలా ఉంటుంది. టైం తీసుకొని దయచేసి మీ ఫ్రెండ్స్ని మీట్ అవ్వండి, ఇలాంటి మెమరీస్ని క్రియేట్ చేసుకోండి. అలాంటి మెమరీస్ ఏమన్నా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసుకోండి. సో నా ఫ్రెండ్ ఇక్కడ మా అబ్బాయి కోసం చాక్లెట్స్ తీసుకొచ్చిందనమాట. కస్టమైజ్ చాక్లెట్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ బటన్ క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని హ్యాపీ మెమరీస్ మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.